ఎట్టకేలకు సిటీ యాక్సెస్ రోడ్డుకి అయితే సంబంధించి ఏదైతే పెండింగ్ అయితే ఉందో ఆ పెండింగ్ అన్నటువంటి స్థలం అంతా కూడా క్లియర్ అవ్వడం జరిగింది. ఏదైతే ఉందో దొండపాడు నుంచి స్టార్ట్ అయినటువంటి సిటీ యాక్సెస్ రోడ్డు స్ట్రైట్గా అదే రూట్ వచ్చిన తర్వాత మధ్యలో ఈ వెంకటాయపాలెం దాటిన తర్వాత వెంకటాయపాలెం కొంచెం ముందు క్రాస్ అయిన తర్వాత ఏదైతే ఉందో ఈ కరకట్ట దగ్గరికి వచ్చేసరికి నేను విజువల్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ ఎదురుగా నేను చూపించే ఈ రోడ్డు అంతా కూడా ఇది నేను చూపించే రోడ్ అంతా కూడా సిటీ యాక్సెస్ రోడ్డు. సిటీ యాక్సెస్ రోడ్డు స్ట్రైట్గా ఒకే రూట్ అయితే వస్తుంది. దొండపాడు నుంచి స్టార్ట్ అయినటువంటి సిటీ యాక్సెస్ రోడ్డు స్టార్ట్ అయ్యి ఒకే రూట్లో అయితే వస్తుంది. మధ్యలో వచ్చిన తర్వాత వెంకటాయపాలెం ముందుకు వచ్చిన తర్వాత కొంచెం ఏదైతే ఉందో ఇక్కడ ఏదైతే ఉన్నదో కొంచెం ముందుకు క్రాస్గా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇక్కడ వైద్యానికి సంబంధించినటువంటి రాజుగారి ఆశ్రమం అయితే ఉందో ఆశ్రమం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వంపు అయితే వచ్చింది. దాదాపు అక్కడ ఒక 20 సెంట్ల స్థలాన్ని అయితే రైతు అయితే ల్యాండ్ పూలింగ్ ఇవ్వలేదు. భూసేకరణ కానీ ల్యాండ్ పూలింగ్ రెండింటికి ఇవ్వకపోవడం వల్ల అది కొంచెం వంపు అయితే జరిగింది. ఆ ప్రాంతం అంతా కూడా స్ట్రైట్గా చూసుకోవచ్చు. మనం వచ్చే అంబులెన్స్ కనపడుతుంది విజువల్లో. స్ట్రైట్గా అయితే సిటీ యాక్సెస్ రోడ్ అయితే స్ట్రైట్గా అయితే వస్తుంది. మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతు ఏదైతే ఉందో భూములు రైతులు ఇవ్వకపోవడం వల్ల దీన్ని ఇటు ఉన్నటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ని ఇటు ఈ కరకట్టకైతే యాడ్ చేయడం అయితే జరిగింది. ఈ సిటీ యాక్సెస్ రోడ్ స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇటు కరకట్టకైతే ఈ సిటీ యాక్సెస్ రోడ్ యాడ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉందో మంత్రి నారాయణ ఏదైతే ఉందో ల్యాండ్ పూలింగ్ కానీ భూసేకరణ కానీ భూ సమీకరణ కానీ భూములు ఇవ్వకపోతే ప్రభుత్వం భూములు తీసుకుంటుంది. మీకు వచ్చినటువంటి అవార్డు ఏదైతే ఉందో అవార్డు ప్రకటించిన తర్వాత ఆ అమౌంట్ని సరదారు ఏదైతే రైతు అయితే ఉన్నారో రైతు అకౌంట్లో వేసి ఆ భూములు స్వాధీనపరచుకొని చెప్పి అన్నారు. ఇప్పటికే పెండింగ్ ఉన్నటువంటి ఏదైతే ఉందో 7 ఎకరాలు, ఒక చోట 2 ఎకరాల 25 సెంట్లు, మరో చోట 5 ఎకరాలు, ఈ రెండు కలిపి 7 ఎకరాలు అయినటువంటి పెండింగ్ ఉన్నటువంటి భూమి అంతా కూడా రైతులు సిఆర్డీకి అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఉన్నటువంటి ఈ పెండింగ్ ఏదైతే ఉందో సిటీ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి ఈ క్రాస్ నేను చూపించే రోడ్ అంతా కూడా ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే బకింగ్ కెనాల్ దగ్గర ఏదైతే ఉందో స్టీల్ బ్రిడ్జి కనెక్ట్ చేసేంత ఒకే రోడ్ అవుతుంది. అక్కడ స్టీల్ బ్రిడ్జి దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ ఇదే రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే డైరెక్ట్గా వెళ్ళేసరికి దొండపాడు వరకు అయితే సిటీ యాక్సెస్ రోడ్ ఉంది. మనం విజువల్గా చూసుకోవచ్చు. ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి పొలం ఏదైతే ఉందో రైతులు కూడా 2 రోజుల క్రితం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒక చోట 2 ఎకరాల 20 సెంట్లు, మరో చోట 5 ఎకరాలు, దాదాపు వచ్చి 7 ఎకరాల 45 సెంట్లు స్థలం అయితే ఇచ్చారు. మొన్న 3 రోజుల క్రితం ఏదైతే ఉందో శుక్రవారం నాడు స్థలాన్ని అయితే సిఆర్డీ అధికారులు ఈ యొక్క స్థలాన్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత అదే రోజు ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతంలో పనులు చూసుకోవచ్చు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పడానికి నేను చూపించే ఒక విజువల్ ఉదాహరణ అని చెప్పాలి. ఏదైతే ఉందో ఈ పెండింగ్ ఉన్నటువంటి 7 ఎకరాలన్నర పొలం ఏదైతే పెండింగ్ ఉందో సిటీ యాక్సెస్ రోడ్డు మధ్యలో అడ్డంకి ఉందో ఆ అడ్డంకులంతా కూడా పూర్తిగా క్లియర్ అయిపోయాయని చెప్పడానికి కూడా నేను చూపించే ఒక విజువల్ ఉదాహరణ అని చెప్పాలి. ఈ 7 ఎకరాల స్థలం కూడా పూర్తయిపోతే రైతులు సిఆర్డీ ఇవ్వడం జరిగింది. పనులు కూడా సిఆర్డీ అధికారులు శరవేగంగా చేస్తున్నారు. ఇది కూడా పూర్తిగా క్లియర్ అయిపోతే ఈ డైరెక్ట్గా ఉన్నటువంటి రోడ్డు వచ్చేసేస్తే డైరెక్ట్గా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి దాటి వచ్చిన వాళ్ళు కొంచెం ముందుకు వస్తే బకింగ్ కెనాల్ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం ఉందో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటికే లెఫ్ట్ రైట్ రెండు వైపులు కూడా రోడ్లు అయితే పూర్తయినాయి. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఈ రోడ్డు ఏదైతే ఉందో పెండింగ్ ఉన్నటువంటి గతంలో రైతులకు ఇచ్చినటువంటి కొంత రైతులు ఇచ్చినటువంటి ఉన్న పొలాలంతా కూడా రోడ్లు వేసారు. మధ్యలో బ్లాక్ ఏదైతే 2 ప్రదేశాలు ఇబ్బందికరంగా ఉండి రైతులు ఏదో భూమి ఇవ్వకున్నారో వారు కూడా 2 రోజుల క్రితం అయితే భూములు ఇవ్వడం వల్ల ఉన్నటువంటి పెండింగ్ అంతా కూడా క్లియర్ అయిపోయింది. దాదాపు ఇప్పుడు నుంచి సిటీ యాక్సెస్ రోడ్డుకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో అక్కడ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ వెలగపూడి లోపలికి వెళ్ళిపోవడానికి సచివాలయంకి వెళ్ళే వాళ్ళు కూడా దొండపాడు వరకు కూడా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ లేకుండా సిటీ యాక్సెస్ రోడ్డుకి చేరుకోవడానికి అయితే అవకాశం అవుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క సిటీ యాక్సెస్ రోడ్డు పనులు పూర్తి చేస్తే స్థాయిలో నిర్మాణ పనులు అయితే జరుగుతుంది చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ చంటితో రాజ్ కమల్, S4 మీడియా, సిటీ యాక్సెస్ రోడ్ నుంచి.